ఇలాడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకో. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలనైనా నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మహన మనసు దయచే ప్రభా. విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా దాని అందు మేము నడుచుకునేటకు సహాయం చే ప్రభా. మా హృదయాలలో నాటుకునేటకు సహాయం చే ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యం పొందేటకు ప్రభా సహాయం చే ప్రభా. నాయన ప్రభా వాక్యం అందు మీరు ఉండండి నాయన ప్రభా. వాక్యము ప్రభ ఏ వాక్యమైతే వెత్తబోచున్నానో దానిని ప్రభ ఫలించుటకు సహాయం చేయమని నా ప్రార్థనని నీ భాషాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా శక్తి చాలా కదిలింపచేస్తుంది. ప్రార్థన మన హృదయాలను బద్దలు చేస్తుంది. ప్రార్థన కలిగించే భక్తులు ఎంతోమంది అన్నారు ప్రార్థన ద్వారా. సింహాల బోనులో ప్రార్థన చేసి దానియేలు ఏం చేశాడు? సింహపు నోళ్లను మూయించాడు. అలాగే గొలియాతు కూడా ప్రార్థన చేసే కదా దేవుని ఎడల ప్రార్థన చేసే ఆయన జయించాడు. అలాగే దావీదు జయించాడు గొలియాతుని. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన ఏందే పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఏందే నిలకడ కలిగి ఉండాలి. మనం ప్రార్థన లేకపోతే ఏది కూడా చేయలేము. ప్రార్థన అనేకమైన శక్తులను మనకి కూడగడుతుంది. ఎనోషు కాలంలో ఆరంభమైన ప్రార్థన మానవునికి మరియు దేవునికి కూడా ఒక మధ్య అన్యోన్యమైన సంబంధాన్ని ఏర్పరచబడినది. హానోకు కాలంలో ఏర్పడిన ఈ ప్రార్థన దేవునికి మనుషులకి కలిగిన ఎంతో సంబంధము కలిగి ఉన్నది. ఇది కేవలము అవసరాలు తీర్చడమే కాదు, కానీ దేవునితో సంభాషించడము, బైబిల్లోని భక్తుల జీవితాలను కూడా ప్రార్థనను లభించే అద్భుతమైన జవాబులకు సాక్ష్యం ఇచ్చింది. మనం ప్రార్థన దేవునితో సంభాషణే కాదు, దేవునితో ప్రార్థించడమే కాదు, కానీ మనకి అనేకమైన అద్భుతాలు కూడా జరిగినాయి. ప్రార్థన పునాదులు మరియు బాధ్యతలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఎనోషు కాలంలో ఆరంభమైన మానవుడు దేవునితో సంభాషించడానికి వేయబడిన తొలి అడుగు ఇది. అంటే ఎనోషు కాలంలోనే ఆరంభమైనది ప్రార్థన. అప్పుడు సంభాషించిన ప్రార్థన ఇది అనేకమైన అడుగులకు ఇది ఒక తొలిమెట్టుగా ఉంది. ప్రసంగాల కన్నా ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన లేని పరిచర్య ఆత్మ లేని జీవితము వంటిది. అంతేగాని మనం ప్రసంగించిన ప్రార్థనా జీవితంనే ఎక్కువ కలిగి ఉండాలి. హన్నా కన్నీటి ప్రార్థన ద్వారాగా తన సంతానాన్ని చేసుకుని ముగించి మోగ ప్రార్థన సమయాలు ప్రవక్తలు బహుమానంగా ఇచ్చింది. ఎలాగ హన్నా ప్రార్థన చేసిన సంతానం కోసం ప్రార్థన చేయగా మోగ ప్రార్థనే సమయాలు ప్రవక్తల ద్వారా బహుగా ఇచ్చినది. అలాగే ఎలీషా విశ్వాసము ప్రార్థన కూడా కర్మేయుల పర్వతము పైన చేసిన చిన్న ప్రార్థనే ఆకాశము నుండి అగ్నిని కురిపించింది. అలాంటి ప్రార్థనలు చేయాలి మనం. అంతేగాని నామకార్థమైన ప్రార్థన చేయకూడదు. మనం నిజమైన ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ద్వారాగానే అనేకమైన శక్తులు మనం విడుదల చేసుకుంటాం. ఎందుకంటే మనలో ఉన్న సాతాను, మనలో ఉన్న దురాలోచనలు, మనలో ఉన్న వేషధారి జీవితం, మనలో ఉన్న ఇవన్నీ కూడా విడిచిపెట్టుకొని ప్రార్థన వలనే సాధ్యమవుతుంది. అంతేగాని మనకు నచ్చినట్టు మనం ఉండటం వలన కాదు. కానీ ప్రార్థన అనేకమైన శక్తి నుంచి అనేకమైన శక్తులను కలగచేస్తుంది. అనేకమైన సాతాను శోధనలను విడుదల చేస్తూ ఉంటుంది. కానీ హన్నా తన కన్నీటి ప్రార్థన వల్లనే కదా సంతానమును తెచ్చుకున్నది. అలాగే ఎనోషు కాలంలో కూడా ప్రారంభమైన ప్రార్థన ఇది మానవులు దేవునితో సంభాషించడానికి మొదలైనది, తొలిమెట్టేది. కానీ మనం అనేకమైన ప్రసంగములు చేయడం ద్వారాగా మనకి కాదు, ప్రసంగం మన హృదయాన్ని మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులనే మార్చేస్తూ ఉంటుంది. ప్రార్థన ఎలాంటిదంటే శక్తివంతమైనది. ప్రార్థన లేని పరిచర్య కూడా వ్యర్థమే అని అంటున్నాడు ఇక్కడ. ఇది మధ్యవర్తి యాజకత్వం ధర్మము. ప్రజల పక్షంలో దేవుడు సన్నిధిలో విజ్ఞాపన చేయడమే కాపరి యొక్క బాధ్యత. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఇది ఎలా ఉండాలంటే ఇది మధ్యవర్తి యాజకత్వ ధర్మమును పక్షంలో దేవుడు మన సన్నిధిలో విజ్ఞాపన. మన ప్రార్థన పరిశ్రేడు శంకరుడు కూడా ప్రార్థన చేశాడు. కానీ ఒకరు వేషధారి వలె చేశారు, ఒకరైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే దేవుడు ఆలకించాడు కదా. అప్పుడు ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. కర్మేలు పర్వతం మీద ఏం జరిగినది? అగ్ని వచ్చి ఉన్నది, అగ్నిని దింపి ఉన్నాడు. అలాగే
మనం ప్రార్థన చేసినప్పుడు మోషే ప్రార్థన చేయగా నీళ్లు వచ్చినాయి, అలా ఆహారం ఇచ్చాడు దేవుడు. అలాగే నీవు నేను కూడా ప్రార్థన చేస్తే అనేకమైనవి కలగజేస్తూ ఉంటాడు. హిజ్కియా ప్రార్థన చేసి ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచుకున్నాడు. హిజ్కియా విజ్ఞాపన మరణమాంఛన చేసిన ప్రార్థన అతని ఆయుష్ను మరిన్ని సంవత్సరాలకు నడిపించగలిగింది. దానియేలు పట్టుదల కలిగిన ప్రార్థన కూడా రాజు శాసనాన్ని ఎదిరించి ప్రార్థించినప్పుడే చెరసాలలో ఏం జరిగింది? సింహముల బోళ్లను ముయించాడు. అలాగే నీవు నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిదీని కూడా సాధ్యం చేస్తాడు. కానీ దేవునికి సాధ్యం కానిది ఏమీ కూడా ఉండదు. దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి కూడా కార్యం చేస్తాడనే నమ్మాలి. అంతేగాని ప్రార్థన అవిశ్వాసంతో కాదు, విశ్వాసమును కలిగి ప్రార్థన చేయాలి. కీర్తనలు 34:10 చూద్దామండి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదని. అంటే యెహోవాను ఆశ్రయించే వారికి కూడా ఏ మేలును కూడా కొదువై ఉండదు. ఎందుకంటే హన్నా ప్రార్థన చేసింది, హిజ్కియా ప్రార్థన చేశాడు, హానోకు ప్రార్థన చేశాడు. అనేక మంది ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు. ప్రార్థన పునాది మరి బాధ్యత కూడా. జవాబు పొందిన ప్రార్థనలు బైబిల్లో అనేకమైన సాక్ష్యాలు కలిగి ఉన్నాయి. సింహపు బోళ్ళలో ఉన్న దానియేలును కూడా రక్షించాడు. అలాగే అనేకమైన శ్రమలను, అనేకమైన వేదనలలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రక్షించాడు. ప్రార్థన వల్లనే. ప్రార్థన శక్తినిస్తుంది, ప్రార్థన బలమునిస్తుంది. ప్రార్థన అనేకమైన శాతాని శోధల నుంచి విడుదల కలుగు చేస్తూ ఉంటుంది. కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు అని అన్నాడు. అంటే యెహోవా యందు మనము ఆశ్రయం కలిగి ఉంటే మనకి ఏ మేలు కూడా కొదువై ఉండదు. యెహోవా మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనం ఎన్నడూ కూడా భయపడకూడదు. ఆయన మన తరపున ఉండి యుద్ధం చేస్తున్నాడు, మనలను కాచి కాపాడుతున్నాడు, మనలను సజీవులుగా ఉంచుతున్నాడు. అంతేగాని మనం ఈ లోకపు వైపు చూసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నాము. ఎంత గొప్పగా బ్రతికామనేది కాదు, దేవుని ఎడల మనం ఎంత నమ్మకముగా ఉంటున్నాం అనేది దేవుడు చూస్తాడు. అంతేగాని నీకు ఎంత డబ్బు ఉన్నది, నీకు ఎంత ధనం ఉన్నది అని కూడా చూడడు. దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? యుగ సమాప్తి వరకు కూడా దేవుడు మనతోటే ఉన్నవాడు. మనల్ని ఫలించేవారిగా ఉండమని అన్నాడు. కానీ అది తీసివేయబడిన తీగ వలె ఉండవద్దని, ఫలించేవారిగా ఉండాలి. ఆ ఫలించేవారిగా ఉండాలంటే కపటమైన మనసును కావాలి, మరి మంచి మనసును కలిగి ఉండాలి. మనం మన సహోదరిని ప్రేమించాలి, మనం శత్రువులను ప్రేమించాలి. అంతేగాని యోహాను ఏం చేశాడు? అబ్రహాము పుట్టుక మునిపే ఉన్నాడు అంటున్నాడు దేవుడు. అబ్రహాము పుట్టక మునిపి ఉన్నవాడు నిన్ను నన్ను చూడట్లేదంటారా? నీవు నేను ఏం చేస్తున్నాను దేవుడు చూడలేదా? మన ప్రార్థనలను మనం ఏం చేస్తున్నాము దేవుడు అంగీకరిస్తున్నాడు. నిజంగానే మన పట్టుకు మునుపు మన తలంపులను ఎరిగి ఉన్నవాడు. మనల్ని పిండముగా ఉన్నప్పుడే ఆయన మనలను చూసినవాడు. ఆయనకి చాటు మరిగైనది ఏది కూడా లేదు. దేవుడు సమస్తమును కూడా చూచుచున్నవాడు. మనల్ని ఎప్పుడూ కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, ముసుగేసుకుని ప్రార్థన చేస్తున్నామా, ముసుగు తీసి ప్రార్థన చేస్తున్నామా? అది కాదు కావాల్సింది. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచేదారని అంటున్నాడు. హృదయం శుద్ధి లేకపోతే ఎంత ప్రార్థించినా సరే అది వ్యర్థమే. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా అది వ్యర్థమే. ప్రసంగం కన్నా ప్రార్థనే విన్నాను. ప్రార్థన చేయగా అనేక మంది అద్భుత కార్యములు చూశారు, అనేక మంది శక్తిని చూశారు, అనేక మంది ఎన్నో విజయాలు సాక్ష్యాలు కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నీవును నేనును కూడా అలాంటి సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? యెహోవా యందే భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆయన త్రోవలను నడుచుకుంటున్నామా? నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు ఎలా ఉన్నది, నీవు ఎలా ఉంటున్నావు? ఒక్కసారి దేవుని వైపు చూడు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. బహు జాగ్రత్త సుమి, దినములు చాలా చెడ్డవి. సద్వినియోగం చేసుకుని దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుడు ఏ సమయం అందు వచ్చినో ఎవరికి కూడా తెలియదు. రెప్పపాటు వచ్చిన ఈ నిమిషం అంది వచ్చిన నువ్వు ప్రార్థన పెట్టుకోవడం కాదు, నువ్వు ప్రార్థనకు వెళ్ళడం కాదు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి, నీ మనసు శుద్ధిగా ఉండాలి. దేవుని ఎడల కపటమైన మనసును కలిగి ఉండాలి. నిష్కపటమైన మనసును కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమే. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయుడానికి లెక్కలను స్తోత్రాలు. నేను నిచ్చిన వారికి నీ చూచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. శత్రువులు మిత్రులను దీవించిన ధనుకులనేమి భేదాలనేమి దీవించిన వాక్యం అనుసరించే భాగ్యం దయచే ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసేటప్పుడు సహాయం చేయ ప్రభా.
చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా దీవించమని అడుగుచున్నాను ప్రభా. యవనస్తుని అన్నరాలను ప్రభా, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచు ప్రభా. అనాథ బిడ్డలను ప్రభా, అనాథలను కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారి రోగములను వ్యాధులను స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా. మెట్టెలతో తరలిన ప్రభా, నీ కృప విడిచిపోదన్నావు నాయన ప్రభా. నీ కృప ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలను, మా సంఘాలను దీవించు నాయన ప్రభా. నాన్న సమయమును పోనీక ప్రభు సద్వినియోగం చేసుకుని నీ ఎడల మేము భయభక్తులు కలిగి ఉండేటకు సహాయం చేయ ప్రభు. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములను సురక్షితంగా చేర్చినాను ప్రభు. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభు. ఇంకా ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించిన ఆయన. ఇతర దేశాలు పనిచేసుకున్న వారికి శక్తిని, బలముని దయచే ప్రభు. పని లేని వారికి పని దయచే ప్రభు. చాలా కుటుంబాలలో మనశ్శాంతి లేదు నాయన ప్రభు. మనశ్శాంతి దయచే ప్రభా. నా కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని, నా ప్రార్థనను నీ పాసన చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిన్న ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏడల మేము అపరాధములు చేసిన వారు మా అపరాధములను క్షమించము, అలాగే మేము కూడా వారి అపరాధములను క్షమించుటకు సహాయం చేయమని, దుష్టుల నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచిన వారికి, వినిచిన వారికి, నా కుటుంబము పైనను, వాక్యము పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.